వెల్కమ్ బ్యాక్ అవర్ ఎడ్యుకేటెడ్ ఛానల్. మనం ఈరోజు వచ్చేసరికి ఈ వీడియోలో వచ్చేసరికి డైనమిక్ ట్రంకింగ్ ప్రోటోకాల్ గురించి చూద్దాం. డైనమిక్ ప్రోటో డైనమిక్ ట్రంకింగ్ ప్రోటోకాల్ అంటే ఇక్కడ మీరు వచ్చేసరికి ఒక వీలాన్ ఒక వీలాన్ ఉండేది కదా. ఆ వీలాన్‌లో మల్టిపుల్ నెట్వర్క్స్ ఉంటాయి. ఒక నెట్వర్క్ సంబంధమైన ఇంకో నెట్వర్క్ ఉండిద్ది. సో, మనం ఎందుకు ఈ డైనమిక్ ట్రంకింగ్ ప్రోటోకాల్ అనేది యూజ్ చేసామంటే, ఒక వీలాన్ అంటే ఇక్కడ ఒక స్విచ్ ఉందనుకోండి. ఇక్కడ ఒక స్విచ్ ఉంది. సో, ఈ 2 కమ్యూనికేషన్ అవ్వాలి. ఓకే. యాక్చువల్‌గా మనకి సిస్కో స్విచెస్‌లో ఏముండిద్దంటే, ఇది డైనమిక్ ట్రంకింగ్ ప్రోటోకాల్ అనేది ఆఫ్ మోడ్‌లో ఉండిద్ది. ఓకే. ఇది ఆఫ్ మోడ్‌లో ఉండిద్ది. సో, మనం దాన్ని ఎనేబుల్ చేసుకోవాలి. దీన్ని ఎనేబుల్ చేసుకుంటం వల్ల యూజ్ ఏంది అంటే, ఇక్కడ మల్టిపుల్ వీలాన్స్ అనేవి క్యారీ అవుతది. ఓకే. అంటే ఒక వీలానే కాకుండా మల్టిపుల్ వీలాన్స్ క్యారీ అవుతాయి. అప్పుడు మీరు నన్ను క్వెషన్ అడగొచ్చు. మీరు ట్రంక్ యూజ్ చేయొచ్చు కదా! ఎందుకు ఈ డైనమిక్ ట్రంకింగ్ ప్రోటోకాలే యూజ్ చేయాలి అంటే, గుడ్ క్వెషన్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక కంప్యూటర్ ఉంటే ఓకే. ఒక సిస్టమ్ ఒక 20 సిస్టమ్స్ ఉంటే సరే ఓకే. ఒక థౌసండ్స్‌లో ఉన్నాయనుకున్న సిస్టమ్స్. మీరు ప్రతిదానికి 2 సైడ్స్ అనేది ట్రంక్ అనేది అసైన్ చేయలేరు కదా! సో, దానికోసం అని చెప్పేసి ఇక్కడ డైనమిక్ ట్రంకింగ్ ప్రోటోకాల్ అనేది తీసుకొచ్చారు. ఓకే. డైనమిక్ ప్రోటోకాల్ అనేది స్విచ్‌లో ఆఫ్ మోడ్‌లో ఉండిద్ది. సో, మనం దాన్ని ఎనేబుల్ చేసుకోవాలి. ఓకే. నేను ఈ వీడియోలో చూపిస్తాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు మనకి స్విచ్ మోడ్స్‌లో టైప్స్ ఉంటాయి. ఏమేం టైప్స్ ఉంటాయంటే డైనమిక్ మోడ్ ఉండిద్ది. డైనమిక్ డిజేబుల్ ఉండిద్ది. ట్రంక్ ఉండిద్ది. యాక్సిస్ ఉండిద్ది. ఓకే. ఇక్కడ ఏందంటే మీరు అబ్జర్వ్ చేయండి. డైనమిక్ కలిస్తే అది యాక్సిస్ అవుతది. సో, నేను చెప్పాను డిఫాల్ట్‌గా డైనమిక్ ట్రంకింగ్ ప్రోటోకాల్ అనేది ఆఫ్‌లో ఉండిద్ది. సిస్కో స్విచెస్‌లో ఉంది. సిస్కో స్విచెస్ మామూలుగా యాడ్ చేసేటప్పుడు ఏంటిదంటే డైనమిక్ మోడ్ ఏమైతది యాక్సిస్ మోడ్‌లో ఉంటాయి. నార్మల్‌గా స్విచెస్. సో, మనం ఇక్కడ ఏం చేస్తామంటే డైనమిక్ డిసేబుల్ తీసుకుంటే అది ట్రంకింగ్‌గా మారిపోయిద్ది. ట్రంక్ వల్ల యూజ్ ఏందంటే మల్టిపుల్ వీలాన్స్ అనేది మనం క్యారీ చేయొచ్చు. ఎలా అంటే ఇప్పుడు మీరు ఈ సైడ్ వచ్చేసరికి డైనమిక్ మోడ్ పెట్టినారనుకున్నా. ఓకే. ఈ సైడ్ వచ్చేసరికి డైనమిక్ డిసేబుల్ పెట్టినారనుకున్నా. అప్పుడు ఏమవుతదంటే ఇది ట్రంక్ అవుతది. ఓకే. ఇప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మామూలుగా ఏమని ఉండిద్ది ఇది డైనమిక్ ఆటోలోనే ఉండిద్ది. ఇప్పుడు ఇంకో పీసీ ఉంది. సో, ఇది ఏం చేసినారు డైనమిక్ డిసేబుల్‌లో పెట్టినారు. ఇదేం ఉండిద్ది డైనమిక్ ఆటోలో ఉండిద్ది ఆటోమేటిక్‌గా. ఓకే. అప్పుడు ఈ 2 అనేది ట్రంక్ అనేది ఫార్మ్ అయిపోతది. అప్పుడు మళ్ళీ మీరు ఇక్కడికొచ్చి కాన్ఫిగరేషన్ చేయాల్సినంత అవసరం ఉండదు. సో, అందువల్ల మనం ఈ డైనమిక్ ట్రంకింగ్ ప్రోటోకాల్ అనేది యూజ్ చేస్తాము. ఓకే. అర్థమైంది గదా! ఇక్కడ మీరు అబ్జర్వ్ డైనమిక్ ఆటో ట్రంక్ ఏమవుతదంటే ట్రంక్ అవుతది. మళ్ళీ డైనమిక్ ఆటో మళ్ళీ యాక్సిస్ ఏమవుతదంటే యాక్సిస్ మోడే అవుతది. డైనమిక్ డిసేబుల్డ్ మళ్ళీ డైనమిక్ ట్రంక్ పోర్ట్ అవుతది. ఓకే. ఇక్కడ మీరు మొత్తం అబ్జర్వ్ చేయాలి. ఏమేమి అవుతది? ఎలా అవుతది? ఈ చార్ట్ అనేది చానా ఇంపార్టెంట్ మనం కాన్ఫిగర్ చేసేటప్పుడు. ఓకే. ఇక్కడ మీరు ట్రంక్ తీసుకున్నారు. డైనమిక్ ఆటో ట్రంకే అవుతది. నేను మీకు ఈ యొక్క డైనమిక్ డైనమిక్ ఆటోలో వరకు నేను చూపిస్తాను. మిగతాది మీరు కావాలంటే ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే. ఇది ప్రాక్టికల్‌గా మీకు ఎలా చేయాలి అని చెప్పేసి ఈ వీడియోలో గూడా మీకు నేను చూపిస్తాను. ఇక్కడ మీరు డైనమిక్ ఆటో ట్రంకే అవుతది. ట్రంక్ డైనమిక్ డిసేబుల్ ట్రంకే అవుతది. ట్రంక్ యాక్సిస్ లిమిటెడ్ కనెక్టివిటీ అంటే ఏంది? ఒక లిమిటెడ్‌గానే కనెక్ట్ అవుతది. ఇప్పుడు ఒక 50 ఉంటే 50 కనెక్ట్ అవ్వవు. ఒక 10, 20, 30 అలానే ఒక తక్కువ నెంబర్‌లోనే అవుతది. సో, ఇక్కడ యాక్సిస్ ఉంటే డైనమిక్ ఆటోలో గూడా యాక్సిస్. ఇక్కడ యాక్సిస్ డైనమిక్ డిసేబుల్ యాక్సిస్.
ఇక్కడ చూసారు లిమిటెడ్ కనెక్షన్స్. ఇది వచ్చేసరికి యాక్సిస్ ట్రంక్ వచ్చేసరికి లిమిటెడ్ కనెక్టివిటీ. నెక్స్ట్ యాక్సిస్ వచ్చేసరికి యాక్సిస్ అవుతుంది. సో నేను మీకు క్లియారిటీగా నెక్స్ట్ అంటే ఇప్పుడు చూపిస్తాను ఎలా ఏంది అసలు కాన్ఫిగరేషన్ ఎలా చేయాలి. మీరు ఈ చార్ట్ అనేది మీరు పక్కన పెట్టుకుని చూస్తా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, మీరు ఇందాక నేను చూపిస్తాను కదా. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, నేను ఆల్రెడీ కాన్ఫిగ్ చేసేసాను. సో మీకోసం మళ్ళా ఇంకోసారి కాన్ఫిగ్ చేస్తాను. దీని పక్కనే చూడండి. ఇప్పుడు నేను ఇక్కడ ఒక స్విచ్ తీసుకున్నాను, ఇక్కడ ఒక స్విచ్ తీసుకుంటాను, ఇక్కడ ఒక స్విచ్ తీసుకుంటాను. ఓకే, నెక్స్ట్ మనకి స్ట్రైట్ ఈథర్నెట్ కేబుల్ ఒకటి తీసుకోండి. ఓకే, ఇది వచ్చేసరికి F01 కనెక్ట్ చేస్తున్నా, ఇది కూడా F01 కనెక్ట్ చేసిన. ఇంకో కేబుల్ తీసుకోండి, ఇది F02 కనెక్ట్ చేసిన, ఇది F02 కనెక్ట్ చేసినాను కదా. మనం ఇప్పుడు ఇంటర్ఫేస్ లోకి వెళ్ళిపోదాం. కమాండ్ దీంట్లో దాని తర్వాత ఎనేబుల్ కాన్ఫిగ్ మోడ్, దాని తర్వాత ఇప్పుడు ఇంటర్ఫేస్ లోకి వెళ్ళాలి. ఓకే, ఇంటర్ఫేస్ F01 అవును కదా. స్విచ్ పోర్ట్ మోడ్, ఇక్కడ మీరు క్వశ్చన్ మార్క్ సింబల్ కానీ క్లిక్ చేస్తే మీకు ఆప్షన్ చూపిస్తుంది. అవునా, ఆప్షన్స్లో మీకు ఏది కావాలి, నేను ఇందాక మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసినట్టు, సో మీకు ఏది కావాలంటే అది అనేది అక్కడ క్లిక్ చేసుకోవచ్చు. ఓకే, మనం డిఫరెంట్ టైప్స్ ఉంటాయి కదా, డిసేబుల్డ్ ఉండిద్ది, ఆటో డైనమిక్ ఉండిద్ది, ఇలా ఉండిద్ది. సో నేను ఇక్కడ వచ్చేసరికి డైనమిక్ డిసేబుల్ చేస్తున్నాను. ఓకే, చూసారా ఇక్కడ ఇది అప్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఇది ఒకసారి ఎగ్జిట్ అయిపోదాం. ఇక్కడ షో ఇంటర్ఫేస్ F01 స్విచ్ పోర్ట్ అంటే ఇది ఏ పోర్ట్ లో ఒక్క నిమిషం. స్విచ్ పోర్ట్ షో ఇంటర్ఫేస్ ఇక్కడ డూ పెడదాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసి ఇది ట్రంక్ మోడ్ లోకి వెళ్ళిపోయింది కదా, డైనమిక్ డిసేబుల్. ఇప్పుడు సేమ్ ఇటు పక్క చూద్దాం. నేను ఇటు పక్కది ఏం కాన్ఫిగ్ చేయలేదు కదా స్విచ్ 3 అనేది. ఇప్పుడు సేమ్ ఇది చెక్ చేద్దాం, ఇది ఏ మోడ్ లో ఉంటుందో మనం ఇక్కడ చూద్దాం. ఓకే, చూసారా మీరు ఇక్కడ అప్ అయిపోయింది ఇంటర్ఫేస్. సో ఎనేబుల్ షో ఇంటర్ఫేస్ F01 స్విచ్ పోర్ట్. ఇక్కడ చూసారా ఆటోమేటిక్గా అదే ట్రంక్ అయిపోయింది, నేనేం చేయలేదు. నెక్స్ట్ ఇక్కడ డైనమిక్ ఆటోలో ఉంది, ఎందుకంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు డైనమిక్ డిసేబుల్ ఏమైందంటే ట్రంక్ అవుతుంది. సో ఇక్కడ ఇది ట్రంక్ అయిపోయింది. ఇక్కడ మీకు కావాలంటే ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం ఆగండి. ఇప్పుడు ఇది ఇంటర్ఫేస్ F02 అంటే ఇంకోటి చూద్దాం. ఇంకో పోర్ట్ కనెక్ట్ అయి ఉంది కదా ఇంకో స్విచ్ కి, అదే మోడ్ లో ఉందో చూద్దాం. స్విచ్ పోర్ట్ ఏముంది, ఇది స్టాటిక్ యాక్సిస్ లో ఉంది, ఇదేముంది డైనమిక్ ఆటోలో ఉంది కదా. మనం ఏం చేద్దామంటే ఇప్పుడు పక్కన దీన్ని స్విచ్ 4 లో మనం కాన్ఫిగ్ చేద్దాం. ఓకే, ఆటోమేటిక్ గా అది అయిపోతుంది. ఇక్కడ ఎనేబుల్ కాన్ఫిగ్ మోడ్ ఇంటర్ఫేస్ లోకి వెళ్ళండి. ఇంటర్ఫేస్ F02 స్విచ్ పోర్ట్ మోడ్ ఏంటిది, మనం ఇక్కడ ఏం పెడదాం, ట్రంక్ పెడదాం. ఓకే, ట్రంక్.
చూసారా? అప్ అయిపోయింది. సో, మనం ఇప్పుడు స్విచ్ 3 లోకెళ్ళి మళ్ళీ చెక్ చేద్దాం. అది ఏ మోడ్‌లో ఉందని. ఇందాకేం చూపించింది మీకు? స్టాటిక్ యాక్సిస్ మోడ్‌లో ఉంది. డైనమిక్ ఆటోలో ఉందని చూపించింది. ఇప్పుడు చెక్ చేద్దాం. ఇప్పుడు ఏ మోడ్‌లో ఉండిద్దనేసి. స్టాటిక్ యాక్సిస్ మోడ్ డైనమిక్ ఆటోలో ఉంది. మనం దాన్ని ట్రంక్ చేసినాం. ఓకే. మనం దాన్ని ఒకసారి చెక్ చేద్దాం. అది ఏ మోడ్‌లో ఉందనేసి. ఈ స్విచ్ 4 అనేసి డూ షో ఇంటర్ఫేస్ F0 టు స్విచ్ పోర్ట్. ఇక్కడ మీరు చూసారా? ఇది ట్రంక్‌లో ఉంది. మోడ్ అడ్మినిస్ట్రేషన్ ట్రంక్ ఆపరేషన్ ట్రంక్‌లో ఉంది. జస్ట్ ఎ మినిట్. రిఫ్రెష్ చేద్దాం. ఫార్వర్డ్ టైం చేద్దాం. మళ్ళా ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం. ఓకే. ఇక్కడ చూసారా మీరు? ట్రంక్ వచ్చేసింది. ఇందాకేముంది? యాక్సిస్ ఉంది. సో, అది కొద్దిగా టైం పట్టిద్ది రిఫ్రెష్ అవ్వడానికి. సో, ఇలా అనేది మనకి అంటే ఏంటి? ఒకటి చేయటం వల్ల ఇంకోటి ఆటోమేటిక్‌గా ట్రంక్ అయిపోతది. సో, మనకి ఇక్కడ వీలాన్స్ అనేది క్యారీ అవుతాయి. సో, దానివల్ల మనం ఈ డైనమిక్ ట్రంకింగ్ ప్రోటోకాల్ అనేది యూజ్ చేస్తాం. ఓకే. దీనివల్ల డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే హ్యాకర్స్ ఇప్పుడు ఒక రగ్ కేబుల్ అంటే ఒక ఫేక్ కేబుల్ తీసుకొచ్చేసి మీకు దానికి అటాచ్ చేసినాడు అనుకోండి దీనికి. వాడేం చేస్తాడు? మీ అన్నిటిని యాక్సెస్ చేయడానికి వాడికి ఛాన్సెస్ ఉంటుంది. అవునా? కాదా? అడ్వాంటేజెస్ ఏంటంటే మెయిన్ అడ్వాంటేజెస్ ఒకదాన్ని అంటే మిస్కాన్ఫిగరేషన్ కాకుండా సేఫ్‌గా ఉండిద్ది. ఓకే ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చితే మాత్రం లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.